హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు వీడియోలో చెప్పినట్లు మేము అలువాలో అయితే దిగాము. అండ్ నిన్నటి వీడియోలో నేను ఆలువ అని చెప్పాను. బట్ ఇది ఆలువ కాదు అలువ. అండ్ దీన్నే ఎర్నాకులం అని కూడా అంటారు. ఈ ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లో దిగించేసిన తర్వాత బయటకొచ్చిన తర్వాత టిఫిన్ చేసాము. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ మేము సాంబారు, ఇడ్లీ, సాంబార్, దోస తిన్నాము. బట్ అసలేమి బాలేదండి. మనం ఇక్కడ టేస్ట్‌లకి, అక్కడ టేస్ట్‌లకి చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ బతకాలంటే తినాలి కాబట్టి అక్కడ తినేసి అక్కడి నుంచి కొంచెం ఆహ్, ఒక 5 మినిట్స్ నడవాలి. బస్ స్టాప్ ఉంటుంది మున్నార్‌కి. అలా బస్ స్టాండ్‌కొచ్చేసి మేము మున్నార్ బస్ అయితే ఎక్కేసాము. ఇంక మునార్ బస్సు ఎక్కేసిన తర్వాత మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మునార్‌కి ద బ్యూటిఫుల్ ప్లేస్‌కి 5 అవర్స్ అంటే 4:30-5 అవర్స్ ఉంటుంది. మేము కేఎస్ఆర్టీసీలో అయితే వెళ్తున్నాము. క్యాబ్ ఏమి బుక్ చేసుకోలేదు. కార్ గూడా బుక్ చేసుకోలేదు. ఆర్టీసీలో అయితే వెళ్తున్నాం. అండ్ ఈ బ్రిడ్జి వచ్చేటప్పటికి ఇడుక్కి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అవతలకెళ్తే మనం ఇడుక్కి ప్రాంతంలోకైతే ఎంటర్ అయిపోతాము. అండ్ ఇక్కడి నుంచయితే వ్యూస్ చాలా చాలా బావుంటాయి. మనము బస్సు అంటే ఎర్నాకుళంలో బస్సెక్కిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు నార్మల్ జర్నీయే ఉంటుంది. అంటే ఆహ్, రో అటు ఇటు ఇల్లులు, షాపులు అట్లా పెద్ద పెద్ద షోరూమ్స్‌తో స్టార్ట్ అవుతుంది. 2 అవర్స్ వరకు మనకు ఎలాంటి కొండలు, చెట్లు ఏమి ఉండవు. 2 అవర్స్ తర్వాత మాత్రమే మనకు బ్యూటిఫుల్ సీన్స్ అయితే మనకి ఎదురుపడతాయి. చాలా చాలా ఎంజాయ్ చేస్తాము ఈ జర్నీనైతే. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తారు అని నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది అనేది ఒక కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మీకు నచ్చితే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీలో మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉండే ఒక వాటర్ ఫాల్. మామూలుగా క్యాబ్‌లో కార్ బుక్ చేసుకొని వెళ్తే ఈ వాటర్ ఫాల్ దగ్గర ఆగి కొన్ని పిక్స్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు. మనం ఆర్టీసీలో వెళ్తున్నాం కాబట్టి, మనం జస్ట్ కళ్ళతో చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేము. కానీ ఆర్టీసీ ప్రయాణం చాలా చాలా బావుందండి. డ్రైవర్ గారైతే ఏక్దమ్ డ్రైవ్ చేశారండి. నేను, మా వారు ఫుల్ షాక్‌లో ఉన్నాం ఆయన డ్రైవింగ్‌కి. ఆ కొండల్లోంచి, ఆ మలుపులు, ఆ ఫుల్ ట్రాఫిక్కు చాలా చాలా ఎంజాయ్ చేశాము. అండ్ వ్యూస్ అయితే అద్భుతం. అంత పైన కొండల మీద ఇంతింత పెద్ద బిల్డింగ్‌లు ఎలా కట్టారు అని చూసుకుంటూ, ఇంకా బస్సెక్కిన తర్వాత పిల్లలైతే నిద్రపోయారు. ఎందుకంటే నైట్ ట్రైన్‌లో అంత నిద్ర లేదు కాబట్టి, బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా పిల్లలు అలా నిద్రపోయారు. నేను, మా వారు వ్యూస్ చూసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ ఇక్కడి నుంచే మా ఎంజాయ్‌మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి రోడ్సు. అలాగే ఆ చెట్లు. మేము ఆల్రెడీ ఊటీ ట్రిప్ చూసి ఎంజాయ్ చేశాము. కానీ మునార్ కూడా చాలా చాలా బావుంది. ఇక్కడ ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి. మేము గమనించిందయితే అదే. అండ్ అద్భుతమైన వ్యూస్ అయితే చూస్తూ ఉండండి. ఎంజాయ్ చేయండి. ఆహ్, గ్యాప్ రోడ్స్ అంటారు కదండీ! మేము అటువైపు నుంచి ఎర్నాకుళం బస్సు అయితే మునార్‌కి స్టార్ట్ అయింది. చూస్తూ చూస్తూ ఉండగానే గ్యాప్ రోడ్స్ అయితే వచ్చేసాయి. బ్యూటిఫుల్ వ్యూసు. పచ్చని చెట్లు అంటే ఎక్కువ టీ ఎస్టేట్‌లున్నాయి. ఈ టీ ఎస్టేట్‌లు, ఆ కొండలు, స్కై బ్లూ మబ్బులు, తెల్ల మబ్బులు ఎంత అందంగా ఉందో వర్ణించలేము. నిజంగానే ఇది గాడ్స్ ఓన్ కంట్రీ అండి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి వ్యూస్ అయితే. మనం చూసి ఎంజాయ్ చేయాల్సిన వాటిల్లో ఇవి కొన్ని. కాకపోతే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. కానీ రూపాయి దాచుకొని కొన్ని బ్యూటిఫుల్ మెమోరీస్‌నైతే మన లైఫ్‌లో సేవ్ చేసుకోవాలి అని మేమైతే అనుకుంటాము. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో కొంచెం గ్యాప్ కావాలి. మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఒక ప్లేస్‌కి వెళ్ళినప్పుడు మన మనసుకి ప్రశాంతత అయితే తప్పకుండా దొరుకుతుంది. బట్ ఆ మనసు ప్రశాంతత అనేది జీవితాంతం ఉంటుంది అని మనమైతే చెప్పలేము. మేము ఈ ట్రిప్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేద్దామని ఎంత ఆశపడి వెళ్ళామో స్టార్టింగే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ మీకు ఈ వీడియోలో చెప్పినట్లు మావయ్య గారు అక్కడి నుంచి పడిపోయారు. కొంచెం దెబ్బ తగిలింది. ఓకే అనుకోని మేము మా జర్నీనైతే స్టార్ట్ చేసి హ్యాపీగా వ్యూస్ అన్నీ చూసుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, సంతోషంగా మున్నార్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడి నుంచి ఇంకా మా హోటల్‌కి వెళ్ళటానికి ఆటో అయితే బుక్ చేసుకున్నాము. చాలా
పర్వాలేదండి, రీజనబులే. అంత ప్రైజెస్ ఏం తీసుకోలేదు. 120 రూపీస్ తీసుకున్నారు. అక్కడ నుంచి జస్ట్ 1½ కిలోమీటర్ మాత్రమే మేము బుక్ చేసుకున్న హోటల్‌కి డిస్టెన్స్ అయితే ఉంటుంది. 120 రూపీస్ తీసుకొని ఇంకా హ్యాపీగా మేము బుక్ చేసుకున్న హోటల్‌కైతే వచ్చాము. అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళని కలిపి ఒక రూమ్‌లో ఉంచాం. మేము ఒక ఫ్యామిలీ ఒక రూమ్‌లో ఉన్నాం. అండ్ సింపుల్‌గా మీకు రూమ్ టూర్‌నైతే చూపిచ్చేస్తాను. చాలా చాలా బాగున్నాయి రూమ్స్ అయితే స్పేషియస్‌గా. ఎస్పెషల్లీ మాకు బాగా నచ్చింది బాల్కనీ వ్యూ. ఇదిగోండి, ఇదే మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే. 2 కాట్స్ ఉన్నాయి. అండ్ ఒకటైతే కింగ్, ఒకటి క్వీన్ సైజు. హ్యాపీగా ఉండొచ్చు ఒక ఫ్యామిలీ. అలాగే టీవీ ఇచ్చారు. మన ఛానల్స్ రావనుకోండి, అది వేరే విషయము. ఇంక మా లగేజ్ ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చారు. అండ్ ఫుల్ లెంత్ మిర్రర్ కాకుండా హాఫ్ లెంత్ మిర్రర్ అయితే ఇచ్చారు. అండ్ ఫుల్ కబోర్డ్ ఇచ్చారు. అండ్ రూమ్‌లో డస్ట్‌బిన్ పెట్టారు. వాష్‌రూమ్ కూడా చాలా చాలా బావుంది. అండ్ అట్లా ఇక బాల్కనీ వ్యూ అయితే చూసేయండి. చాలా మాకు బాగా నచ్చిన వ్యూ ఇది. ఇక్కడ నుంచి టీ ఎస్టేట్‌లు గూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మేమున్నది సిటీ కాదు, ఔట్‌స్కర్ట్స్‌లోనే ఉంటుంది. మేమైతే ఇంకా ఆ రోజు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయితే అయ్యాము. అండ్ సింపుల్‌గా మా రూమ్ అయితే ఇదండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మా బాబు ఏం చేస్తున్నాడు అంటే, అప్పటి వరకు జరిగినయన్నీ ఒక డైరీలో రాసుకుంటున్నాడు. మీకు నచ్చితే మా వాడికి ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేది. వాడైతే ఫుల్‌గా సీక్రెట్‌గా బాల్కనీలో కూర్చొని రాసుకుంటున్నాడు. మేము చాలా హ్యాపీగా సంతోషించాము ఆ టైంలో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.